నెల్లూరు జిల్లా కావలి పట్టణం వెంగళరావు నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ సంరక్షణలో ఉన్న 32 మంది పిల్లలకు నేడు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు బియ్యం, పిల్లల పేర్ల మీద పోస్టాఫీసు నందు ప్రతి నెలా 1000 రూపాయి నగదు జమ చేస్తున్న పాస్ పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ పి. జానకిరామ్, అడ్వకేట్ మల్లి సూర్యనారాయణ, సంస్థ సభ్యులు బుర్లారగు కుమార్ రెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, ఎంవిఎన్ ప్రసాదరావు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానకిరామ్, సూర్యనారాయణ మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ద్వారా 32 మంది పిల్లల్ని సంరక్షించడం అభినందనీయమని తెలిపారు. తాము కూడా ఈ సంస్థ సభ్యులుగా చేరి గత 8 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నామని తెలిపారు. ఈ రోజు సంయుక్త సేవా సంస్థ ద్వారా మరో 4 పిల్లల్ని దత్తత తీసుకున్న పెద్ద కూరపాడు నివాసులు అనుమాలశెట్టి నరేంద్ర జ్యోతి దంపతులకు, సత్తెనపల్లి నివాసులు డాక్టర్ పులి షకీల డాక్టర్ శ్రీధర్ రెడ్డి దంపతులకు, కావలి పట్టణం నివాసులు డాక్టర్ పార్థసారథి రాజు డాక్టర్ ఉషారాణి దంపతులకు, డాక్టర్ జాహ్నవికి ధన్యవాదాలు తెలిపారు. బుర్లా రఘుకుమార్ రెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు, ఎంవిఎన్ ప్రసాదరావు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ద్వారా పేద పిల్లల సంరక్షణ, విద్య వైద్యం విభాగం మొదలుపెట్టి నేటికి 17 నెలలు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. పేద పిల్లల సంరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ నేడు 32 మంది పిల్లలకు సంరక్షణ అందిస్తున్నామంటే దానికి కారణం డాక్టర్ బెజవాడ రవికుమార్, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రలే కారణమని తెలిపారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మాట్లాడుతూ నేటివరకు పేద పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకొని ప్రతి నెలా సహాయం అందజేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమాలు అంటే పిల్లల్ని మనం దగ్గర తీసుకునే కార్యక్రమాలు తగ్గిపోతేనే మంచిది మనకి. ఎందుకంటే ఎవరు కూడా పిల్లలు బాగు ఎవరి బిడ్డలు బాగు వాళ్ళే చూసుకోవాలి. ఇంకా తల్లిదండ్రులకి నిరాదరణ గురయ్యే పరిస్థితులు రాకూడదని ఈరోజు ఇంకొక 4 ఈ సంస్థలో జాయిన్ అయ్యారు. 28 మందిని చూస్తా ఉన్నాం ఇప్పటిదాకా. కొత్తగా మరొక 4 రావటం, వారి మంచి చెడులు